ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. తన చిన్న గుడిసెలో రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ సైంటిస్ట్ కావాలని కలలు కంటాడు. అతని తల్లి లక్ష్మి, ఒక చిన్న కూరగాయల దుకాణం నడుపుతూ రాము చదువుకు ఆసరాగా ఉంటుంది. రాముకు తండ్రి లేడు, కాని అతని తల్లి అతనికి ప్రతిదీ. రాము పాఠశాలలో సైన్స్లో అద్భుతంగా రాణిస్తాడు. కాని అతని గ్రామంలో సైన్స్ ల్యాబ్ లేదు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక రోజు, శాస్త్రి గారు, రాము యొక్క సైన్స్ టీచర్, ఒక జాతీయ సైన్స్ ఫెయిర్ గురించి ప్రకటిస్తారు. దీనిలో గెలిచిన విద్యార్థి ఒక పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందే అవకాశం దొరుకుతుంది అని చెబుతారు. రాము తన కలలో ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయిస్తాడు. అతను ఒక చిన్న సౌరశక్తితో నడిచే లైట్ సిస్టమ్ను రూపొందించాలని ప్లాన్ చేస్తాడు. ఇది గ్రామంలో విద్యుత్ లేని ఇళ్లకు ఉపయోగపడుతుంది. కానీ సమస్య ఏమిటంటే, అతనికి సామాగ్రి కొనే డబ్బు లేదు. రాము తన తల్లి లక్ష్మితో తన ఆలోచనను పంచుకుంటాడు. లక్ష్మి, తన కొద్దిపాటి ఆదాయంలో కొంత భాగాన్ని రాముకు ఇస్తుంది. కానీ అది సరిపోదు. రాము నిరాశ చెందకుండా, గ్రామంలోని పాత షెడ్లో ఉన్న విడిభాగాలను, పాత సైకిల్ డైనమో, వాడిన బ్యాటరీలు, మరియు టిన్ డబ్బాలను సేకరిస్తాడు. శాస్త్రి గారు అతనికి ఒక పాత సైన్స్ పుస్తకాన్ని ఇచ్చి, సౌరశక్తి గురించి వివరిస్తారు. రాము రాత్రంతా కిరోసిన్ దీపం వెలుగులో పనిచేస్తూ, తన ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాడు. సైన్స్ ఫెయిర్ రోజు, రాము తన సరళమైన సౌర లైట్ను ప్రదర్శిస్తాడు. అది ఒక చిన్న గుడిసెలో సరిపడా విద్యుత్ దీపాలను వెలిగిస్తుంది. న్యాయనిర్ణేతలు రాము యొక్క సృజనాత్మకత మరియు చెప్పే విషయాలు గురించి విని ఆశ్చర్యపోతారు. అతను తన గ్రామంలో విద్యుత్ లేని పిల్లలకు చదువుకోవడానికి ఈ లైట్ను రూపొందించాడని చెబుతాడు. రాము పోటీలో గెలుస్తాడు. మరియు సైన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు ఎంపికవుతాడు. రాము తన తల్లితో అంటాడు, అమ్మ, నేను ఒక రోజు నక్షత్రాలను తాకే సైంటిస్ట్ అవుతాను అని. లక్ష్మి నవ్వుతూ, నీవు ఇప్పటికే నా నక్షత్రంవి అని ఆనందంగా అంటుంది.